హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా డేస్ గ్యాప్ తర్వాత నేను నా రెసిపీస్తో మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. సో ఈరోజు నేను మీకు కోకోనట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతాయి. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా కోకోనట్ బిస్కెట్స్ చేసుకోవడానికి నేను వేయింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం బటర్ స్కేల్ చేసుకోవడానికి. సో బౌల్ పెట్టేసుకొని 0 చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 50 గ్రామ్స్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇది రూమ్ టెంపరేచర్ బటర్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టింది డైరెక్ట్గా తీసి వేయలేము అండ్ మెల్ట్ చేసి కూడా వేయలేమన్నమాట. రూమ్ టెంపరేచర్గా ఉంటే ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇందులోకి పౌడర్ షుగర్ 1/2 కప్ని వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు దీన్ని స్పాచులాతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ నేను హ్యాండ్ వేసుకుంటుంది కదా, దాంతో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes వరకు మిక్స్ చేసుకుంటే ఇలా మంచిగా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా ఇవన్నిటిని మిక్స్ చేసేసుకుంటున్నాను, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని. ఇది మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ 3/4 కప్ వేస్తున్నాను. మనం ఏవైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో దాంతోనే 3/4 కప్ డెసికేటెడ్ కోకోనట్. అండ్ కోకోనట్ కూడా మనకు బయట దొరుకుతుంది కదా, దాని మీద బ్రౌన్ కలర్ లేకుండా జస్ట్ వైట్గా ఉంటుంది, అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. స్పాచులా ఆర్ ఈ హ్యాండ్ విస్తోనే మిక్స్ చేయండి, హ్యాండ్తో అస్సలు మిక్స్ చేయొద్దు. అందులో ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, ప్రాపర్గా రావు బిస్కెట్స్. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే ప్రాపర్గా వస్తాయి బిస్కెట్స్. మనకు బయట బేకరీస్లో ఎలా దొరుకుతాయో అలాగ వస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని నేను మంచిగా జల్లించేసుకుంటున్నాను. ఒకవేళ మధ్య మధ్యలో లమ్స్ అట్లా ఏమన్నా ఉన్నా పోతాయి అనమాట, అంటే పిండి ఉండలుగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 tablespoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి జల్లించేసుకుంటున్నాను. జల్లించేసుకున్నాక ఇవన్నిటిని మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకోవడం కూడా నార్మల్గా ఒక డౌ ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఏదో కలుపుకోవాలన్నానని చెప్పి చపాతీ పిండి తడిపినట్టు కలుపుతూనే ఉండద్దు అనమాట. ఎక్కువ కలపొద్దు దీన్ని. ఫస్ట్ ఈ హ్యాండ్ బ్లెండ్తోనే మంచిగా మిక్స్ చేసేస్తున్నాను నేను. మిక్స్ చేశాక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసాయి అనుకున్నాక అప్పుడు ఇందులో కొంచెం పాలు యాడ్ చేసి మెల్లిగా మిక్స్ చేస్తాను అనమాట. పాలు కూడా ఎక్కువ అవసరం లేదు, 3 to 4 tablespoon అయితే సరిపోతుంది. ఇందులో నేను నార్మల్ బాయిల్ చేసి చల్లార్చిన పాలు యూస్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతాయి. అండ్ మెల్లిమెల్లిగా చేతితో తడుపుకోవాలి, ఎక్కువ కలపనేకూడదు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ కలిపేశాను అనమాట, అస్సలు రాలేదు బిస్కెట్స్, అన్నీ ఏదో కట్టల్లాగా అయిపోయాయి అనమాట. సో మీదనే కలపాలి, లైట్గా కలపాలి. అండ్ బటర్ కన్సిస్టెన్సీ ఫస్ట్లో యూస్ చేస్తాం కదా, ఫస్ట్ స్టెప్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు దీన్ని ఒక 30 minutes వరకు నేను రెస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. రెస్ట్ ఇచ్చాక 30 minutes తర్వాత ఇంకొకసారి మెల్లిగా మీద అలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటాను నేను. ప్రాపర్గా ఉందన్నమాట పిండి, ఏదో మీద అలా టచ్ చేసామా అన్నట్టుగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఏ సైజులో బిస్కెట్స్ కావాలనుకుంటే ఆ సైజులోకి తీసుకొని అన్ని ఈక్వల్ బాల్స్ చేసుకోవాలన్నమాట. నేను ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా కుక్కర్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ చేసి మధ్యలో థమ్తో ఒక హోల్ చేశాను అనమాట. ఆ హోల్ ఎందుకంటే మనకు బయట దొరికే దానిలో మధ్యలో చెర్రీ కానీ టూటీ ఫ్రూటీస్ కానీ పెడతారు కదా, సో నేను కూడా అలాగే టూటీ ఫ్రూటీస్ పెడుతున్నాను అనమాట. మధ్యలో కొన్ని టూటీ ఫ్రూటీస్ పెట్టేసి ఇప్పుడు ఈ బిస్కెట్ని నేను పక్కకే కొంచెం కోకోనట్ పెట్టుకున్నాను అనమాట, డెసికేటెడ్ కోకోనట్, అందులో అద్దుతాను. అద్దేసి మీదికి మళ్ళీ ఒక కోకోనట్ కోట్ని ఇస్తున్నాను బయట దొరికేలాగా ఎగ్జాక్ట్గా. సో ఇలాగే అన్నీ చేసేసుకొని పెట్టుకోవాలి. అండ్ అన్నీ చేసి పెట్టేసుకున్నాను, చాలా నీట్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు దీన్ని నేను బేక్ చేసుకుంటాను. అవన్నీ ఆల్రెడీ 180 degrees దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని 15 to 20 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట అవెన్లో. అండ్ ప్రతి ఒక్క అవెన్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా 15 minutes పడుతుందని లేదు, ఖచ్చితంగా 20 minutes పడుతుందని లేదు. సో మధ్యలో ఎక్కడైనా అవ్వచ్చు, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి, ప్రాపర్గా వస్తాయి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ప్రాపర్గా కుక్ అయింది. అండ్ మీద ఇట్లా కొంచెం బ్రౌన్ వచ్చింది అంటే కుక్ అయిపోయింది అని అర్థం అనమాట. సో అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాము. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను టేస్ట్ చేయడానికి, చాలా యమ్మీగా వచ్చాయి బిస్కెట్స్ కూడా. సో మీరు కూడా చేసుకోండి, మీరు కూడా ఇలాంటి యమ్మీ బిస్కెట్స్ టేస్ట్ చేయొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎగ్జాక్ట్గా బేకరీలో మనకి ఎలా అయితే దొరుకుతాయో అలాగే వచ్చాయి. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మన డ్రిల్ ఏదైతే ఉందో గుర్తుంది కదా, ఎస్, లైక్, షేర్, కమెంట్
అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.